87లో మ్యారేజ్ అయింది, 88లోనే మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిపోయారు. అంటే 1 ఇయర్ గ్యాప్లోనే అంటే మిస్సెస్ గుర్తుకు రావడము ఇవన్నీ కూడా అంటే ఎక్కువ రోజులు లేవు, అంతా 10 days జైల్లో ఉన్నాం. అదే ఆళ్ళగడ్డలో ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా వచ్చి కలిసేవాళ్ళు. 10 daysలోనే బెయిల్ వచ్చింది. భయపడలేదు ఆవిడ అప్పుడు? ఏంది ఇది అన్ని భయపడలేదు. ఏం భయపడలేదు? ఎందుకంటే మన పెళ్లి చేసుకునేసరికి మెంటల్ ప్రిపేర్ అయ్యి పెళ్లి చేసుకున్నాం. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అని ఏమన్నా? అరేంజ్డ్ మ్యారేజ్ ఏం లేదా? వేరే లేదు, పరిచయం కూడా లేదు. పరిచయం కూడా లేదు. లేకపోయినా అయితే వాళ్ళ ఫాదర్ ఎక్కడో నన్ను ఫంక్షన్లో చూశారు. ఫంక్షన్లో చూసి అప్పుడు మా ఫాదర్కు నేను ఆల్మోస్ట్ ఆల్ ఇన్ వన్ లాగా అంటే ఇప్పుడు జుట్టు అంతా బాగుంది. బాగుంది. అప్పుడు ఫాదర్ గట్టి పట్టుబట్టాడు. మంచి కలరు, బాగున్నాడు. కొన్ని రోజులు నేను కూడా ఒప్పుకోలే, ఎందుకు వాళ్ళకి అలవాట్లేదు ఫ్రాక్షన్ ఉంది ఇదంతా అని. లేదు, వాళ్ళ ఫాదర్ ఖచ్చితంగా నాకే ఇవ్వాలని పట్టుబట్టి వాళ్ళ ఫాదర్కి నచ్చారా, ఆమెకు నచ్చారు? మీరు మేడం నచ్చారా? ఫస్ట్ నన్ను ఫంక్షన్లో చూసినప్పుడు వాళ్ళ ఫాదర్కి నచ్చారు. పెళ్లి చూపులు పోయినాక ఆమెకు కూడా నచ్చింది. ఆమెకు నచ్చింది. నచ్చేది అట్లా ఏమైనా చేశారా మీరు? లేదు, ఏమి లేదు, సాధారణంగా వెళ్ళిపోయారు. పెళ్లి చూపులు పోయినాము. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మా వెహికల్ ట్రబుల్ ఇచ్చి ఈవినింగ్. ట్రబుల్ ఇచ్చిందా, ఇచ్చేలా చేశారా? ఏమన్నా మేడంతో మాట్లాడాలి, సరదాగా ఫోన్ చేయాలి, అదే ఏమన్నా? మళ్ళీ మాట్లాడలేదు ఆ రోజు. నెక్స్ట్ అంటే గెస్ట్ హౌస్లోనే నెక్స్ట్ డే వచ్చేసి. అంటే పెళ్లి చూపులు ఏం మాట్లాడలేదు మీరు? మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నా అంతే. అభిప్రాయాలు షేర్ చేసుకోవడం అలాంటిది అప్పుడు చెప్పాను నేను, మాదంతా ఫ్రాక్షన్ ఉంటుంది, కేసులు ఉంటాయి, అవసరమైతే ఎప్పుడైనా జైలు పోతుంటాము, రోజు గొడవలు ఉంటాయి, కంబైన్డ్ ఫ్యామిలీ. ఒక రకంగా మా ఇంట్లో మా ఫ్యామిలీ ఒక సర్కస్ కంపెనీ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది అన్నదమ్ములు అందరూ ఉన్నాం, ఫ్రాక్షన్ ఉంటుంది. రోజు 50-100 మంది ఇంట్లో భోజనం వండి పెట్టాల్సి వస్తుంటుంది వచ్చే వాళ్ళకి కానీ, ఇంట్లో జీతగాళ్ళు అయితేనేమి వీళ్ళందరికీ. ఇవన్నీ నేను ముందే మెంటల్గా ప్రిపేర్ చేశాను. ఇవన్నీ పర్లేదు అనుకుంటే ఒప్పుకో, లేకుంటే లేదు. తర్వాత సఫర్ అయితే ఫీల్ అయితే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఫ్యామిలీ, దీంట్లోంచి అయితే బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉండవని చెప్పినాం. పాలిటిక్స్లోంచి బయటకు రాలేము, ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయితే ఓకే, లేకుంటే ఇది క్లోజ్ చేద్దామని చెప్పి. దీనికి ఎపిసోడ్ క్లోజ్, మళ్ళీ ఎపిసోడ్ రన్నింగ్ వద్దని ఏమన్నారు అప్పుడు మేడం? ఎపిసోడ్ రన్నింగ్ చేద్దాం. లేదు, ఖచ్చితంగా ఆమె ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత వచ్చింది, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది వచ్చింది. కంబైన్ ఫ్యామిలీలో అందరినీ పెళ్లి చూపుల్లో గిఫ్ట్ ఇచ్చి వచ్చారా? పెళ్లి చూపుల్లో వస్తూ ఏమైనా గిఫ్ట్ ఇచ్చేసి వచ్చారా లేదా? ఏం గిఫ్ట్ లేదు, పెళ్లి చూపులు పోవడమే గిఫ్ట్. ఎంత అన్యాయం ఇది. పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ, డాక్టర్ గారి కుమార్తె, సౌమ్యురాలుగా ఉంటారు. అసలు ఫ్యాక్షన్లోకి రావడమే మీకు వచ్చిన గిఫ్ట్. మీరు గిఫ్ట్ యాక్సెప్ట్ ఇట్ డెఫినెట్గా. డాక్టర్ ఫ్యామిలీ అంటే కొద్దిగా డిసిప్లైన్ అది ఇది కొద్దిగా ఇది ఉంటారు అన్నమాట. వాళ్ళంతా బాగా చాలా స్మూత్ గోయింగ్ ఉంటారు వాళ్ళంతా. అప్పట్లోనే అన్నయ్య గ్రాడ్యుయేషన్ చేసింది. అదే ఏం చదివారు? గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ? ఆమె బీకామ్ చేశారు. మళ్ళీ ఏమన్నా మీరు పై చదువులు చదివించుంటే బాగుంటుంది. నేను అడిగినా లా చేయమని, అంత ఇంట్రెస్ట్ చెప్పలేదు. అంత వద్దన్నారా ఇంకా? అంటే నేను 87లో పెళ్ళినాక మళ్ళీ 88 ఎండింగ్లో కర్నూలులో ఫ్యామిలీ పెట్టాం. అప్పుడు సెల్ ఫోన్లో అవన్నీ లేవు కదా, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఏం చేసేవారు? ఎంగేజ్మెంట్ పెళ్లి చూపుల తర్వాత? పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడైనా ఫోన్ అంతే. పెళ్లి చూపుల తర్వాత పెళ్ళికి పెద్ద గ్యాప్ లేదు, 3 months. ఈ లోపల బట్టలు కొనుక్కోవడానికని దానికని దీనికని వాళ్ళు వస్తుంటే కలిసిపోతుంటే. మేడం పేరు? అప్పుడు లెటర్ లేదు. లెటర్ రాశారు ఎప్పుడైనా పెళ్లి చూపుల తర్వాత? రాస్తుంటే. అప్పుడు ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది మామూలే కదా రాస్తుంటే. కాదా? వాళ్ళు రాస్తున్నారు, ఆమె అయితే ఎత్తి పెట్టుకుంది లెటర్, నేను ఎత్తి పెట్టుకోవాలి. మీరు ఎత్తి పెట్టుకోలేదు, మీకు నిర్లక్ష్యం అంతే కదా. ఆమెకు ఎంత ప్రేమ మీరంటే అప్పట్లోనే. మీకు ఎందుకు లేకపోయింది అంత ప్రేమ ఆ లెటర్లను చూసుకోవడానికి? ఉండింది, మనకు అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. అంతే. ఏమున్నాయి అదర్ యాక్టివిటీస్? అప్పుడు పాలిటిక్స్, ఆళ్ళగడ్డలో కొద్దిగా థియేటర్, బిజినెస్, కొద్దిగా ఫ్రాక్షన్లో తిరుగుతా ఇది ఏంటంటే. ఓకే, అది ఎక్కువ ఉంటుంది. బాగా హ్యాపీగా మ్యారేజ్. ఎక్కడ జరిగింది మ్యారేజ్ మీది? ఆళ్ళగడ్డ. ధూమ్ధామ్గా చేశారా? అంటే అప్పుడు ఈ డెకరేషన్లు తక్కువ, పెళ్ళికి వచ్చే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి భోజనాలు పెట్టే దాని మీద కాన్సన్ట్రేషన్. ఈ డెకరేషన్లు ఇవి తక్కువ. దాదాపు అప్పట్లోనే మా పెళ్ళికి ఒక 20,000 ఈజీగా వచ్చింటారు అప్పట్లోనే. ఓకే. మీకు ఎంత కట్టం ఇచ్చారా?
కట్నం ఏం తీసుకోలేదు. కట్నం తీసుకోలేదు. ఎస్వి సుబ్బారెడ్డి గారు కుమారుడి కట్నం లేదా? ఎస్వి సుబ్బారెడ్డి కుమారుడు నుండి కట్నం తీసుకుంటే దాంట్లో మొరాలిటీస్ ఏముంటాయి? అంతేనంటారా? బంగారం లాంటి మేడం ఆమెకు ఏదైనా బంగారం పెట్టుకున్నారు వాళ్ళు, అంతేగాని అల్లుడికి ఏమి ఇచ్చారు కానుక? ఏం తీసుకోలేదు. ఒక చైన్ ఇచ్చారు. ఓకే, గుర్తు ఇప్పటికీ పెట్టిందా చైన్? ఉంది. ఎక్కడైనా వెళ్ళిపోయిందా? తర్వాత ఇంకా ఏం తీసుకోలేదు. అందరూ మాకెవరికి అలవాటు కూడా లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా మాకు కూడా ఏమని అంటుంటారా, నేను ఫ్రీగా చేసుకున్నా చూడు, నేను కట్నం లేకోకుండా అది ఏం లేదా? అదనపు డబ్బు గురించి సబ్జెక్ట్, అదనపు కట్నం ఏది లేవంటారా? ఎప్పుడైనా వాళ్ళు పండగకు పోతే బట్టలు పెట్టడం తప్ప మనం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది లేదు. వాళ్ళు ఎప్పుడైనా పెడతామన్నా ఏదైనా ఖర్చు అంటే వద్దని చెప్తారు. మీకు ఎంతమంది సంతానం సార్? ఒకరు. ఒకటే అబ్బాయి? ఏం చాలా అనుకున్నారా? కొడుకు అబ్బాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చర్ చేస్తున్నారు మణిపాల్, బీఆర్కా. అంటే మీరు ఒకరే చాలా అనుకున్నారా, ఏమో మళ్ళీ వద్దనుకున్నారా? అంటే కొద్దిగా లేట్ ఇష్యూనే. ఓహో, తర్వాత కూడా ఇంకా చాలే అనుకున్నాను. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి అయినా? ఆల్మోస్ట్ 8 years. 8 years కాదు, 9 years. బాబు పేరు జనక దత్తారెడ్డి. జనక దత్తారెడ్డి. జనక దత్తారెడ్డి. ఓ, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. అంటే ఆయన గణపతి సత్యనారాయణ స్వామి పెట్టినాడు పేరు. గణపతి సత్యనారాయణ, గణపతి సత్యనారాయణ స్వామి, మైసూరు. ఓకే ఓకే, గణపతి ఇంటికి వచ్చినాడు. అప్పుడు ఏదో జాత పెట్టమన్నారు. ఏం పేరు పెట్టాలని మేము ఏదో ఆలోచిస్తే అట్లనే డిలే అయింది. ఆయన అనుకోకుండా ఇంటికి వచ్చినాడు. కర్నూలుకి వచ్చినప్పుడు ఇంటికి పిలిస్తే, అనంతపురం జిల్లా రాప్తాడు. మా ఫాదర్ ఎక్కువ వెళ్ళేవాడు. కర్నూలుకి వచ్చినప్పుడు ఇంటికి ఇన్వైట్ చేస్తే వచ్చినాడు. పేరు పెట్టలేదు స్వామి, నువ్వే పెట్టు పేరు అన్నావు. అప్పుడు ఆయన జనక దత్తారెడ్డి అని పెట్టినాడు. ఏం దాని అర్థం? జనక దత్తారెడ్డి అంటే జనక మహారాజు దత్తాత్రేయుడు రెండు కలిసి వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుందని పెట్టినాడు. ఓకే ఓకే, అలాగే మంచి భవిష్యత్తు. చెవిలో ఏదో ఆయనకు అబ్బాయికి ఏదో ఊదినాడు. మీరు నమ్ముతారా అవన్నీ? అంటే దైవభక్తి, దైవభక్తి బొట్టు గిట్టు పెట్టుకున్నారు. అదే అందుకే బొట్టు కూడా పెట్టారు. ఏదో ఫంక్షన్ పోయినాం కాబట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెట్టారు అంత పెద్ద. ఓకే ఓకే, రోజైతే పూజ చేస్తారు. రోజు పూజ చేస్తారు. ఏ స్వామిని ఎక్కువ మొక్కుతుంటారు మీరు? జనరల్ మాకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, తిరుత్తని వెంకటేశ్వర స్వామి. తిరుత్తనికి వెళ్తుంటారా? తిరుత్తనికి పోము, మాకు ఇక్కడే పుట్టాలమ్మ అని మా ఆళ్ళగడ్డ దగ్గరనే ఉంది, అక్కడ పోతుంటాం. తర్వాత వెంకటేశ్వర స్వామి మాకు ఇంటి దేవుడు. ఓకే, మళ్ళీ పిల్లలు కావాలనుకోలేదు మీరు? మళ్ళీ కావాలనుకున్నాం, సాలేవాడ కూడా వంశోద్ధారణ చాలా. మైసూరు వెళ్తుంటారు ఎప్పుడైనా? స్వామి దగ్గరికి వెళ్తుంటా. ఈ మధ్య తక్కువైంది. స్వామి ఎక్కువ ఫారిన్లో ఉంటున్నాడు. ఓ స్వామి. ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు పోతుంటాం. ఓకే, మళ్ళీ మీ బ్రదర్కి ఎంతమంది పిల్లలు? బ్రదర్కి 2 కొడుకులు. ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఒక అబ్బాయి ఉన్నాడు. బ్రదర్ ఆలగడ్లో ఉంటాడు, బిజినెస్ అదే చూసుకుంటాడు. అంటే మీ అన్నగారా? అన్న కొడుకు అఖిలప్రియ కంటే చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి. చిన్న అమ్మాయి కంటే పెద్ద అబ్బాయా? చిన్న అమ్మాయి కంటే కూడా చిన్నాడే. అదే, ఇద్దరికి చిన్నది. అందుకే మేనరికం బయటికి వెళ్ళిపోయారు. లేకపోతే బయటికి పోనీయకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా. అదే పెద్ద పిల్లలు ఏమో అనుకున్నారు, బయటికి పోనీయారు కదా. ఇంకా వాళ్ళిద్దరే పెద్ద. అదే ఎవరో ఒకరినైనా చేసుకునేవారు. మీ స్వగ్రామం సార్? ఆళ్ళగడ్డ. ఆళ్ళగడ్డ. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.